నమస్తే, నేను మధు. 2 డబ్బు కంటైనర్లు మిస్ అయ్యాయి. ఇంతకు ఎవరివా కంటైనర్లు? అయితే ఈ కంటైనర్ల ఇష్యూ గురించి 3 రాష్ట్రాల పోలీసులు తర్జన భర్జన అవుతున్నారు. అసలు ఏంటి మ్యాటర్ అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, 2 డబ్బు కంటైనర్లు మిస్ అయినట్టు తెలుస్తున్నాయి. ఎవరివి సార్ ఆ డబ్బు కంటైనర్లు? అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? ఆ న్యూస్ విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయా. అసలు అఫీషియల్గా పోలీసుల దగ్గరికి ఆ కేసు చేరింది, ఆలస్యంగా బయటకు వచ్చింది. అక్టోబర్ 16వ తారీఖున, అంటే గత ఏడాది అక్టోబర్ 16వ తారీఖున 2 డబ్బు కంటైనర్లు మిస్ అయ్యాయి. ఎక్కడ మిస్ అయ్యాయి? కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతం నుంచి మిస్ అయిపోయాయి. కర్ణాటకలో ఉండేటువంటి బెళగావి ఆ జిల్లాలో సరిహద్దు ఉంటుంది, మహారాష్ట్ర సరిహద్దు. అక్కడ మిస్ అయిపోయినాయి 2 కంటైనర్లు. ఇప్పుడు అక్టోబర్ 16వ తారీఖున. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విషయం బయట రాల. సంజయ్ దత్ అనే అతను మహారాష్ట్రలో కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారంటే, అప్పుడు నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు, ఇట్లా డబ్బు కంటైనర్లు కిడ్నాప్ అయిపోయిందని చెప్పేసి అతను కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ మీద మహారాష్ట్ర పోలీసులు కర్ణాటక పోలీసులకి లెటర్ రాశారు. బెళగావి జిల్లాలో మీది బోర్డరు, మీ బోర్డర్లో 2 కంటైనర్లు డబ్బు కంటైనర్లు మిస్ అయిపోయాయి. సో ఆ డబ్బు కంటైనర్లకు సంబంధించినటువంటి వివరాలు బయటకు రావట్లేదు, మీకు ఏదైనా సమాచారం ఉంటే మాకు షేర్ చేయండి, ఇట్లా సంజయ్ దత్ అని అతను కంప్లైంట్ చేశాడని చెప్పి లెటర్ రాశారు. ఎస్పీకి, బెళగావి ఎస్పీకి లెటర్ రాశారు మహారాష్ట్ర పోలీసులు. రాస్తే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తుంటే, కంప్లైంట్ ఇప్పుడు జనవరి 6వ తారీఖున 7వ తారీఖున జనవరిలో చేశారు. మిస్ అయినప్పుడు కంటైనర్లు అక్టోబర్, అంటే గత ఏడాది. 2 కంటైనర్లు డబ్బులు మిస్ అయినాయి అంటే ఎంత డబ్బు ఉండాలి? ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారు, ఒక ధార్మిక సంస్థ అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తుంటే, కాదు ధార్మిక సంస్థ కాదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పేసి ఇంకొక అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, అసలు ఇదంతా కాదు, దీని వెనక పొలిటికల్ వ్యవహారం ఉంది. అసలు మీకు డబ్బు కంటైనర్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సందర్భంగా బయటకు వచ్చినటువంటి అంశం డబ్బు కంటైనర్లు అనేది. అప్పట్లో 2 సార్లు డబ్బు కంటైనర్లు పట్టుబడ్డాయి. ఒకసారేమో మిలిటరీ ఆయుధాలు అని చెప్పారు, ఇంకోసారేమో ఆర్బీఐకి సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పారు. అసలు ఆ కంటైనర్లు ఎటుపోయినాయి ఎవరికి తెలియట్లా. ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఆ కంటైనర్లే ఈ కంటైనర్లా, లేకపోతే ఈ కొత్త కంటైనర్లా అనేది బయటకు రావాలి ఇన్వెస్టిగేషన్లో. 3 రాష్ట్రాల పోలీసులు, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు తపస్సు పడుతున్నారు దాని గురించి ఎంక్వైరీ చేసి బయట పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే, దాంట్లో రద్దయినటువంటి 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి అనేది కూడా మళ్ళా ఒక లీక్ పోలీసుల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళే లీకులు ఇచ్చారు, మీడియాలో వస్తుంది, ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. కారణం ఏంటి? రోడ్డు దోపిడీ. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి దోపిడీ, దొంగతనం. వాళ్ళే చెప్తున్నారు పోలీసులు, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున దారి దోపిడీ జరగల. ఇది దారి దోపిడీ జరిగింది. దాంట్లో అసలు ఎంత డబ్బు ఉంది, ఏం కరెన్సీ ఉంది అనేది బయట రావాలి. ప్రాథమికంగా వాళ్ళు ఏంటంటే 400 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. 400 కోట్ల రూపాయలు కాదు, ఆ 2 కంటైనర్లు అని అంటే చాలా డబ్బు ఉంటుంది, దాంట్లో 2000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అనుమానం చేస్తున్నారు. అంటే అసలు ఈ కంటైనర్ల వ్యవహారం ఏంటి? ఎలక్షన్ ముందు నుంచి మనకి ఈ కంటైనర్ల వ్యవహారం వినిపిస్తూనే ఉంది. ఫస్ట్ కంటైనర్లు ఎక్కడ మనకి చెన్నై వెళ్తున్నాయి, ఇడుపులపై మీదుగా, ఇడుపులపై రోడ్డు నుంచి చెన్నై వెళ్తున్నటువంటి కంటైనర్లకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్పుడు ఛానల్స్లో వచ్చింది. ఆ తర్వాత జర్నలిస్టులకి ఏం చెప్పారు, అప్పుడు అవి ఆయుధాలు, మిలిటరీ ఆయుధాలు, వాటిని చూపించాల్సిన అవసరం లేదని చెప్తే వాళ్ళు కూడా బ్రేకింగ్ చేసినటువంటి వాళ్ళు కొద్దిసేపు న్యూస్ చెప్పేసి దాన్ని ఆపేసేసారు. ఆ తర్వాత ఎలక్షన్ ముందు ఏం చేశారు, లారీల్లో డబ్బు వెళ్తుంటే పోలీసు బోర్డు పెట్టుకొని వెళ్తున్నటువంటి లారీలని పట్టుకున్నారు. పోలీసులు బోర్డు పెట్టుకున్నారు, మీడియా వాళ్ళేమో వాటిని షూట్ చేశారు. ఆర్బీఐ డబ్బు అని చెప్పి సర్ది చెప్పి పంపించేశారు మీడియాని. మరి ఆర్బీఐ డబ్బు అంటే కనుక పోలీస్ బోర్డు ఏంటి అనేది అప్పుడు చర్చ జరిగింది. సరే, అప్పుడు బయటపడినటువంటి ఆర్బీఐ డబ్బు అని చెప్పేసి చెప్పినటువంటి పోలీసు వాహనాలు కానీ, లేదు మిలిటరీ ఆయుధాలు అని చెప్పేసి అక్కడ కనిపించినటువంటి చెన్నైకి వెళ్తూ కనిపించినటువంటి కంటైనర్లు కానీ, దాంట్లో ఏముంది ఏంటి అనేది ఫర్దర్గా ఎవరికి స్పష్టత రాల. కాకపోతే పోలీసులు మాత్రం అప్పుడు కొంతమందికి ఈ న్యూస్ ఇచ్చినటువంటి వాళ్ళకి నోటీసులు పంపించారు. ఆ నోటీసులు పంపించిన తోటి కామ్ అయిపోయారు, న్యూస్ కూడా ఇవ్వాల.
అంటే న్యూస్ స్ప్రెడ్ కాకుండా, న్యూస్ ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు అప్పట్లో ఉండేటువంటి పోలీసులు. ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ అప్పుడు దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమొస్తుంది, 2026 గత ఏడాది అక్టోబర్లో మిస్ అయిపోయినాయి, 2 కంటైనర్లు మిస్ అయిపోయినాయి అంటున్నారు. అదేదో 2 సూట్ కేసులు కాదు, 2 కంటైనర్లు మిస్ అయిపోయినాయి అంటే ఎంత డబ్బు ఉండాలి. ఇంతకు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు సార్? సంజయ్ దత్ అన్నారు కదా, సంజయ్ ఆయన ఎవరు సార్ ఇంతకు? అతను మహారాష్ట్ర. ఓకే. అతను ఏమంటున్నాడంటే నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు, ఓకే. సో అదంతా కూడా ఆ కంటైనర్లు తీసుకెళ్ళినటువంటి వ్యవహారాన్ని బయట పెడతానని చెప్పి ఆయన చెప్తున్నాడు. అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఎవరెవరు కిడ్నాప్ చేశారు అనేది కూడా బయట చెప్పాడు, కంప్లైంట్లో చెప్పారు. ఇది కిడ్నాప్ అయినప్పుడు బొర్లా ఘాట్ వద్ద, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బొర్లా ఘాట్ వద్ద ఈ 2 కంటైనర్లు మిస్ అయిపోయాయి. ఆ తర్వాత ఇది ఏమైంది, ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎవరు కంప్లైంట్ చేశారు? నాసిక్ చెందినటువంటి సందీప్ దత్ పాటిల్ అని అతను కంప్లైంట్ చేశాడు. నాసిక్ అతను కంప్లైంట్ చేసిన తర్వాత బయటకు వచ్చింది ఇది. ఎప్పుడు? బెళగావిలో, కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ బోర్లా ఘాట్లో మిస్ అయినటువంటి ఈ 2 కంటైనర్ల వ్యవహారం సందీప్ దత్ పాటిల్ అనే అతను నాసిక్కి సంబంధించిన అతను కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు ఒక లెటర్ రాశారు. బెళగావి ఎస్పీ రామరాజన్ అతని పేరు, బెళగావి ఎస్పీ, అతనికి లెటర్ రాశారు మహారాష్ట్ర నాసిక్ పోలీసులు. అక్టోబర్ 16న విరాట్ గాంధీ అనే వ్యక్తి ఆదేశాలతో విశాల్ నాయుడు, అంటే మన ఏపీకి సంబంధించిన నాయుడు అంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు, సుమారుగా ఏపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, లేదంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు బెంగళూరులో పోయి ఉండాలి. సో అతను చేసిన కంప్లైంట్ మేరకు విరాట్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఆదేశాల మేరకు విశాల్ నాయుడు మరికొందరు కిడ్నాప్ చేశారని చెప్పి సందీప్ దత్ మహారాష్ట్ర నాసిక్లో పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై నాసిక్లో కేసు కూడా నమోదైంది. అయితే జనవరి 6న నాసిక్ ఎస్పీ లెటర్ రాశాడు మహారాష్ట్ర, ఇది కర్ణాటక. దాని ద్వారా ఏంటంటే ఆ లెటర్లో సారాంశం ఏంటంటే భారీగా నగదు దోపిడీ అయ్యింది, దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము, ప్రత్యేక బృందాన్ని కూడా మేము ఏర్పాటు చేశాము, నాసిక్కి పంపించాము. అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి మహారాష్ట్ర సిట్ బృందం, మహారాష్ట్ర కదా నాసిక్ అంటే, మహారాష్ట్ర సిట్ బృందం సరైనటువంటి వివరాలు ఇవ్వట్లేదు, కాబట్టి ఈ భారీ ఎత్తున వెళ్ళినటువంటి కంటైనర్లలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే దాంట్లో స్పష్టత మీ దగ్గర నుంచి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. దోపిడీ జరిగినట్లు చెబుతున్నటువంటి ప్రాంతం గోవా, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుగా ఉంది. సో 3 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా దీన్ని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన భావించాడు. సో ఇది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అని అంటే ప్రాథమికంగా వాళ్ళది గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు ఈ కంటైనర్లు రవాణా జరుగుతున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకి వెళ్తున్నట్టు. అయితే దీన్ని ముంబై, థానే ప్రదేశంలో ఉండేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందినవిగా ఒక ప్రచారం మొదలైంది. కిషోర్ శెట్టి అనే అతనికి చెందిన ఇవి అమౌంట్ మిస్ అయిపోయినాయి అనేది ఒక ప్రచారం ఉంది. ఇక రెండో ప్రచారం ఏంది, గోవాకు చెందిన బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థకు చెందినవిగా ఇంకొక ప్రచారం ఉంది. సో రెండు ప్రచారాలు, ఒకటి రియల్ ఎస్టేట్ కిషోర్ శెట్టి, 2 ధార్మిక సంస్థ గోవాకు సంబంధించిన బాలాజీ ట్రస్ట్ అనే దానికి చెందినవి అని. సో ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కదం, విశాల్ నాయుడు, సునీల్ దుమాల్, విరాట్ గాంధీ, జనార్దన్ థాయ్ వీళ్ళని నిందితులుగా నమోదు చేశారు నాసిక్ పోలీసులు. అంటే ప్రాథమికంగా గుర్తించారు ఎవరు అసలు దీని వ్యవహారం అని. సో విరాట్ గాంధీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నాసిక్ లో విచారిస్తున్నారు. అయినప్పటికీ దీనికి సంబంధించిన స్పష్టత అయితే రాలా. ఈ దోపిడీకి గురైనటువంటి సొమ్ము నిజంగా 400 కోట్ల ఇంకా ఎక్కువ ఉందా? కానీ ఈ దోపిడీకి బెళగావి జిల్లా పరిధిలో జరిగింది కాబట్టి ఇది బోర్డర్ ఇష్యూ ఉంటుంది పోలీసులకు ఇప్పుడు కూడా, అది వాళ్ళు చూసుకోవాలన్నట్టు వాళ్ళు చెబుతున్నారు. సో పరిధిలో జరిగిన నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి
ఆయన లెటర్ ఇది మహారాష్ట్ర నుంచి లెటర్ ఏదైతే వచ్చిందో ఆ లెటర్కి ఈయన రిప్లై ఇచ్చారు. ఎవరు? కర్ణాటక ఈ బెళగావి ఎస్పీ. సో మహారాష్ట్ర పోలీసులకు సహకరిస్తాం మేము, సామైతే సిద్ధంగా ఉన్నాం అని చెప్పి బెళగావి ఎస్పీ చెప్పాడు. అయితే ఈ నగదుల ట్విస్ట్ ఏంటంటే రద్దయినటువంటి 2,000 రూపాయల నోట్లుగా ప్రచారం కూడా బయలుదేరింది. ఏది? ఒకటేమో రియల్ ఎస్టేట్ది, ఇంకోటేమో ట్రస్ట్, ఇప్పుడేమో రద్దయిన 2,000 రూపాయల నోట్లు అని చెప్పి ఇంకో ప్రచారాన్ని మొదలు పెట్టారు. అయితే ఇవి చల్లవు కదా రద్దయిన, కాబట్టి ఇది ఎందుకు చల్లవు కనుక కేసే ఉండదని కొందరు చల్లవు కదా, చల్లని నోట్లే కదా, కేసే ఉండదని కొంతమంది చెబుతున్నారు. అయితే దీని వెనక రాజకీయ ప్రమేయం, పెద్ద రాజకీయంగా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ డాన్ల ప్రమేయం ఈ కంటైనర్ల వెనక ఉన్నారు అనేటువంటి అనుమానం కూడా ఉంది. కాకపోతే ఈ కేసుని మసిబూసి మారేడికాయ చేసేసి క్లోజ్ చేయడానికి 2,000 రూపాయలు రద్దయినటువంటి నోట్లు అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో రకంగా ప్రచారం లీకులు ఇస్తున్నారు. ఒకటేమో రియల్ ఎస్టేట్ సంస్థ అన్నాడు కిషోర్ శెట్టి, రెండేమో బాలాజీ ట్రస్ట్ గోవాద్ అన్నాడు, ఇప్పుడేమో 2,000 రూపాయల నోట్లు అని అంటున్నారు. 2,000 రూపాయల నోట్లు కంటైనర్లు అక్టోబర్ 16వ తారీఖు ఎట్లా వెళ్తాయండి? 2,000 రూపాయల నోట్లు రద్దు చేసింది ఇప్పుడు, రద్దు చేసిన తర్వాత 2 సంవత్సరాలు తర్వాత కంటైనర్లో 2,000 రూపాయల నోట్లు వెళ్తాయా? అందుకే దీని వెనుక రాజకీయ డాన్లు ఉన్నారు. ఈ రాజకీయ డాన్లు ఎవరు? కర్ణాటక సంబంధించినటువంటి బెళగావిలో ఉన్నటువంటి, బెళగావితో సంబంధం ఉండి కర్ణాటక బెంగళూరుతో సంబంధం ఉన్నట్టు రాజకీయ డాన్లు ఎవరు? ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ డాన్ల వ్యవహారం తేల్చాలి. ఈ డాన్ల వ్యవహారం తేలిస్తే కనుక వస్తాయి. డాన్ల వ్యవహారం తేలుస్తారంటే తేల్చరు. ఇది కంటైనర్లు ఎక్కడ మిస్ అయ్యేది ఒక క్లారిటీ అయితే ఉంది కదా సార్, ఎక్కడ పలాన్ ప్లేస్ లో మిస్ అయింది, ఒక బార్డర్ లో మిస్ అయింది అని మహారాష్ట్ర వాళ్ళు పోలీసులే లెటర్ రాశారు అఫీషియల్ గా. మరి ఇట్లాంటి బార్డర్స్ లో ఎక్కువగా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది సార్, ఎక్కువగా ఉంటది. పోలీసులు పట్టుకోవాలనుకుంటే క్షణాల్లో పట్టుకుంటారు. అవును, మహారాష్ట్ర పోలీసులు ఏం చెప్తున్నారు? బెళగావిలో ఈ కంటైనర్లు మిస్ అయినాయి మీ రాష్ట్ర పరిధిలో అని చెప్పి కర్ణాటక పరిధిలో బెళగావి ఎస్పీకి చెప్పారు. అంటే బెళగావి ఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. అవును, మొత్తం కర్ణాటకలో జరిగింది, ఈ మొత్తం వ్యవహారం కర్ణాటకలో జరిగింది అనేది వాళ్ళు లెటర్ లో సారాంశం. ఈ విశాల్ నాయుడు ఎవరు ఉన్నారు కదా, ఈ నాయుడు ఎవరు, తర్వాత ఈ మొత్తం మిస్ అయిన కంటైనర్లు ఎవరు, దీని వెనక డాన్లు, పొలిటికల్ డాన్లు ఎవరున్నారు, ఇవన్నీ బయటికి తీసుకురావాలని అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఢిల్లీలో మనకి తెలుసు కదా, ఢిల్లీలో ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారు అనేది ఢిల్లీ పెద్దలు. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 రాష్ట్రాల పోలీసులు కాదు, భారతదేశం మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేసినా కానీ అది బయటకు వచ్చే అవకాశం లేదు. దాన్ని మడతేసి పెట్టడానికి, దాన్ని అటకెక్కించడానికి ఆల్రెడీ దానికి 2,000 రూపాయల నోట్లు అనేటువంటి ఒక ప్రచారం స్టార్ట్ చేసేసారు. సో మరి ఈ కంటైనర్ల వ్యవహారం తేలితే దీనికి మళ్ళీ మనకి ఏపీ లింకులు ఉంటాయా? కర్ణాటక తోటి ఏపీ లింకులు ఉంటాయి కదా. సో ఏపీ కంటైనర్ల వ్యవహారం అనేది మన స్టేట్ నుంచే కదా స్టార్ట్ అయింది అసలు. సో కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే అఫీషియల్ గా రికార్డ్ అయింది మహారాష్ట్రలో. కర్ణాటకలో వాళ్ళు కనుక దాన్ని కనుక సక్రమంగా కర్ణాటక పోలీసులు ఎంక్వైరీ చేస్తే బెళగావి, బెంగళూరు ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఆ మిస్ అయిన 2 కంటైనర్ల వ్యవహారం మాత్రం ఇప్పుడు తారస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. మరి ఆ కంటైనర్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయని తేలనున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇదంతా న్యాయంగా తేలుతుందా లేకపోతే ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేస్తారా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.